104 కానీ ఒక ఆరోగ్యశ్రీ కానీ రైతులకు ఉచిత విద్యుత్ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే నాన్నగారు ఒక అడుగేస్తే నాన్నగారి బిడ్డగా మీ జగన్ 4 అడుగులు వేసి ఈ రోజు పరుగులెత్తిస్తా ఉన్నాడు. ప్రతి పేదవాడికి తోడుగా ఉండే విషయంలో అండగా ఉండే విషయంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా టెరిషరీ కేర్ను ఇంప్రూవ్ చేస్తూ ఏకంగా అక్కడే సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ తీసుకొస్తూ ఏకంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్స్ ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు వేగంగా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు 3,800 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి వేగంగా. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల గురించి ధ్యాస పెట్టాం. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ మీద ధ్యాస పెట్టి ఈరోజు పూర్తి చేశాం. ఈరోజు పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ కూడా కని విని ఎనగని పారిశ్రామిక సంస్థలు అంతెందుకు ఇదే మన జిల్లాలోనే అటువైపున వెళ్ళి బద్వేల్లో వెళ్ళి చూస్తే ఎప్పుడైనా విన్నారా? బజాంకాస్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఈరోజు సెంచరీ ప్లైవుడ్ బజాంకాస్కి సంబంధించిన సంస్థ ఈరోజు ఇప్పటికే మన హయాంలోనే టెంకాయ కొట్టి ఫౌండేషన్ స్టోన్ వేశాం. ఫౌండేషన్ స్టోన్తో పాటు మొన్న వెళ్ళి ఏకంగా ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేట్ చేసి కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఈరోజు రాష్ట్రం వైపున క్యూ కడతా ఉన్నాయి అని అంటే అది ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా, మీరే గమనించండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఈ 58 నెలల కాలంలో ఏకంగా మీ బిడ్డ ఎన్నిసార్లు బటన్ నొక్కాడో తెలుసా? పేదల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం, రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఉండి ఏకంగా రాష్ట్రంలో ఆదాయాలు 2 సంవత్సరాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు. ఎక్కడా కూడా మీ అవసరాన్ని మీ బిడ్డ ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు. మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ళ కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 130 బటన్లు మీ బిడ్డ నొక్కారు. మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈరోజు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని మీ బిడ్డ బటన్ను నొక్కాడు. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది, మన వైఎస్ఆర్సీపీకి మాత్రమే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఒక కొత్త ఒరవడి, ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక కొత్త ఒరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తూ ఉంది.